నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. నేను గతంలో కూడా చెప్పాను, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కానీ వీడియోని చూస్తూ ఉన్నారు. వస్తున్న వాటిలో వ్యూస్లో 70% నాట్ సబ్స్క్రైబర్ నుంచే వస్తున్నాయి. అయినప్పటికీ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం ఉపయోగంగా ఉంటుంది. మీకు కూడా నేను పెట్టబోయే ఇతరత్ర వీడియోలు కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వచ్చే అవకాశం మెండుగా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఎన్కౌంటర్ ఛానల్. కానీ లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, ఆంధ్రజ్యోతి పరకామణి ప్రక్షాళన చేయండి, ఏఐ తదితర సాంకేతికతను వినియోగించుకోండి, 2 దశల్లో సంస్కరణలు చేపట్టండి, టీటీడీకి హైకోర్టు ఆదేశాలు, భద్రతా చర్యలపై 2 వారాల్లో, ఏఐ వాడకంపై 8 వారాల్లో నివేదికను సమర్పించండి. ఆల్రెడీ టీటీడీలో ఏఐ వాడకం మొదలు పెట్టారు. దాంతోపాటుగా ఈ పరకామణిలో కూడా వాడుకోమని 2 రోజుల కిందటే చూసాం. పరకామణిలో జరిగిన వీటన్నిటి మీద హైకోర్టు కొంత ఘాటుగానే స్పందించింది. దాని మీద ఇప్పుడు ఉత్తర్వులు కూడా ఇవ్వటం, 2 వారాల్లో భద్రతా చర్యలు చేపట్టండి. అసలు అవుట్ సోర్సింగ్ నుంచి ఉద్యోగులను ఎందుకు తీసుకుంటారు? కావాలంటే భక్తుల్లో స్వచ్ఛందంగా సేవ చేయటానికి చాలా విభాగాల్లోకి భక్తులు వస్తున్నారు కదా, వాళ్ళని కూడా ఎందుకు వాడుకోకూడదు అనే దీంట్లో నిన్న వాళ్ళకి తుది విచారణ 26కు వాయిదా వేసి మరి ఈ సూచనలు మాత్రం చెప్పారు. దీని మీద ఖచ్చితంగా చెప్పండి. పాలక మండలికి స్పష్టీకరణ, నిందితుడి ఆస్తుల వివరాలు ఇవ్వండి, ఏసీబీకి ఆదేశం. అది కూడా రవికుమార్ ఆస్తుల వివరాలు కూడా ఇవ్వమని ఆదేశించింది. ఇక ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాం, ఆదుకోండి, భారీగా నిధులు ఇవ్వండి, సీఎం చంద్రబాబు నిన్న ఢిల్లీ వెళ్ళారు. అనేక మంది మంత్రులతోటి కలిసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలో 2014-19 మధ్యలో జరిగిన ఈ తంతు మళ్ళీ జరుగుతుంది. మళ్ళీ ప్రతిసారి చంద్రబాబు ఢిల్లీ వెళ్ళటం, అక్కడ ఎవరో ఒకరిని ఆ డబ్బులు ఇవ్వండి, ఈ డబ్బులు ఇవ్వండి, ఈ సహాయం చేయండి, ఆ సహాయం చేయండి, లేకపోతే ఈ కేటాయింపులు చేయండి, ఇలాగనే ఉంటుంది పరిస్థితి. కానీ ఆ రోజుల్లో మోడీకి ఉన్న ఆభిజాత్యం కావచ్చు, లేకపోతే బీజేపీకి ఉన్న ఒక రకమైన తలపొగరనే అనుకోవాలి. వాళ్ళు సొంతగా మెజార్టీ సాధించారు. అప్పటి వరకు సొంత మెజార్టీ ఏం లేదు. మోడీ రూపంలో ఒక మేనియా పుట్టడం మూలాన సొంతంగా మెజార్టీ వచ్చింది. అది కాకుండా చంద్రబాబు నాయుడు మీద మోడీకి ఉన్న కోపం అది అందరికీ తెలిసిందే. ఇది ప్రత్యేకించి ఇప్పుడే చెప్పుకోవాలని ఏం లేదు, కానీ అది దాని గురించి కూడా అయ్యి ఉండొచ్చేమో. ఇప్పుడంటే అవసరం కోసం నిధులు డబ్బులు ఇస్తున్నారు, కానీ ఆ రోజున ₹1 వదల్చలా. అసలు అందుకోసమని మనకి కేటాయింపులు కానీ లేకపోతే ఏదైనా వాళ్ళు చేసే సహాయం కానీ సరిగా రావట్లేదని ఈ ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ బాగానే ఉంటుంది, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని అంటే వెంటనే ఒప్పేసుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే కేవలం నిధుల కోసమే. ప్రత్యేక హోదా అంటే ఆ తర్వాత ఎప్పటికో అవి ఫ్రూట్ఫుల్గా వచ్చేది. ఇప్పుడైతే ప్రస్తుతం ప్యాకేజీ అంటే ప్యాకేజ్ రూపంలో ఒక డబ్బులు ఏదైనా ఇంకొక దాంట్లోనూ వస్తాయి. వీటిని మనం వాడుకోవచ్చు అమరావతి కట్టుకోవటానికి, లేకపోతే ఇక పోలవరం కంటే ఎటుకుటి వాళ్ళే నిధులిస్తారనుకోండి. ఇక మిగతా బిల్డింగ్లకి, అమరావతి రాజధాని బిల్డప్ చేసుకోవటానికి వీటికి పనికొస్తాయి అని అనుకున్నాడు. కానీ దానికి కూడా ఎస్పీవి, స్పెషల్ పర్పస్ వెహికల్ అని ఒక అడ్డంకు పెట్టి దానికి కూడా అడ్డుపుల్లేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలాగ లేదు. బీజేపీ పరిస్థితి ఢిల్లీలో అమిత్ షా, నిర్మలా సీతారామన్, సిఆర్ పాటిల్, సోనోవాల్, పూరి, ఖట్టర్లతో వరుస భేటీలు. అభివృద్ధి బాట పట్టేందుకు సాయం చేయండి, విద్యా, స్కిల్, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, హౌసింగ్, రోడ్లకు పూర్వోదయ నిధులు ఇవ్వండి, శాస్కీ కింద 10,000 కోట్లు కేటాయించండి, ఉద్యాన హబ్గా సీమ 41,000 కోట్లు ఇవ్వండి. ఇక అన్నీ వాళ్ళ ముందు బిల్లులు, అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని మొత్తం. తీవ్ర ఆర్థిక ఒత్తిడికి లోనవుతున్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో పయనించేందుకు భారీ ఎత్తున నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని అభ్యర్థించారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించారు. కీలక ప్రాజెక్టుల నిధులను మంజూరు కోరారు. తాజ్ హోటల్లో అమిత్ షాను చంద్రబాబు కలిశారు. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల పురోగతిని వివరించారు. విశాఖలో
ఇటీవల నిర్వహించిన పెట్టుబడుల సదస్సు వచ్చిన సానుకూల స్పందన, లక్షల కోట్లతో కుదుర్చుకున్న ఎంఓయూల గురించి కూడా తెలియజేశారు. ఇంకెందుకు డబ్బులు అంటారేమో, లక్షల కోట్లు వచ్చి మీకు పడుతున్నాయి కదా అని. అలాంటి వాళ్ళే ఉన్నారు పైన. జాతీయ ప్రయోజనాల కోసమే ప్రాజెక్టులు కొడుతున్నాం, కేంద్రం సంపూర్ణంగా సహకరించాలి. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రితోటి భేటీ, పోలవరం నల్లమల సాగర్ పైనే ప్రధాన చర్చ. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో అభ్యంతరం చెబుతున్నాయన్న సిఆర్ పార్టీలో. కడలి పాలయ్యే జలాలను వాడుకుంటాం, దీనివల్ల ఈ ఇతర రాష్ట్రాలకు నష్టం ఏంటన్న బాబు. అది ఆల్రెడీ తెలిసిందే. ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా దీని మీద మాట్లాడటానికి ఫస్ట్ సంసిద్ధంగా లేకపోయినా బీఆర్ఎస్ దీన్ని ఒక పుండులాగా రేపి దాన్ని గోలగోల చేసింది. దాని మీద ఇంకా మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా కొద్దిగా అదే రాగం అందుకున్నాడు. కడలి పాలయ్యే బదులు జలాలను వాడుకుంటాం ఏమిటట అని చంద్రబాబు అక్కడ ఉద్ఘాటించడం జరిగింది. కానీ ఈ పాయింట్ ఎత్తి మరీ మాట్లాడుతున్నారంటే దీని మీద వాళ్ళ స్టాండ్ ఏమిటి అనేది కూడా ఒకసారి డౌట్ఫుల్గా చూసుకోవాలి. మరి ప్రాజెక్టులపై తెలంగాణ, ఇతర రాష్ట్రాల అభ్యంతరాలు చెబుతున్నాయని ఆయన అన్నాడు అని అంటే దాని వెనక ఏదో ఒక ఉద్దేశం లేకుండా అనరు అనేది నా ఉద్దేశం. ఇక ఉపాధి ఉసూరు, ఏపీ స్పీడ్కు కొత్త స్కీమ్ బ్రేకులు. ఎంజీ నరేగా స్థానంలో జీరామ్జీ, విబి వికసిత్ భారత్ జీరామ్జీ దీన్ని తీసుకొచ్చారు. ఆ పేరు మహాత్మా గాంధీ పేరే మార్చడమే కాదు, యాక్చువల్గా ఈ మోడీ వచ్చిన దగ్గర నుంచి ఈ స్వాతంత్ర సమరం యోధులు అనే పేరుతో కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉద్దండ పండితులు అనే వాళ్ళతో కూడా కానీ మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇదిగో మాకు వెనక ఇంత చరిత్ర ఉంది అని చెప్పుకునేదాన్ని ఆ చరిత్ర మొత్తానికి చెదలు పట్టించే కార్యక్రమం చేపట్టారు. ఫస్ట్ సోషల్ మీడియాలో జరుగుతుంది ఇది. మొట్టమొదట వచ్చి రాగానే ఇందిరాగాంధీ ఆవిడ ఎమర్జెన్సీ దీని మీదకి వచ్చారు. దాని తర్వాత ఇక నెహ్రూ మీద పడ్డారు మొన్న మధ్యన. ఇక ఇప్పుడు గాంధీ మీద కూడా పడ్డారు. గాంధీ మీదనైతే ఇంతకు ముందు నుంచే ఎక్కువగా విష ప్రచారం బాగానే జరుగుతుంది. అటు ఇటు ఆడవాళ్ళే ఎందుకుంటారు. ఈ సోషల్ మీడియాలో నేను చాలా విచిత్రమైన వీడియోలన్నీ చూశాను. అది ఎవరో కోట్ చేసిన ఒక పుస్తకంలో ఉందని చెప్పి వీళ్ళు వీడియోల మీద వీడియోలు చేస్తారు. అది ఎంత ఇంపోజ్డ్గానే కనిపిస్తుంది, కావాలని చేయిస్తున్న దానిలాగానే ఉంటుంది. ఇక ఇప్పుడు మహాత్మా గాంధీ మీద పడ్డారు. రేపు రానున్న కాలంలో నాకు తెలిసి నేను చదువుతున్నాను చూడండి, ఇది ఖచ్చితంగా మోడీ మదిలో ఉంటుంది ఆలోచన. కరెన్సీ నోటు మీద కూడా గాంధీ బొమ్మ తీసేస్తాం, దాని బదులుగా ఇంకోటి ఏదో చెబుతాం అని రేపు కరెన్సీ నోటు మీద కూడా గాంధీ బొమ్మ లేకుండా చేస్తారు. గాంధీ బొమ్మ లేని కరెన్సీ నోటు ఒకసారి ఊహించుకోండి. అయినా ఇప్పుడు నెహ్రూ, ఇందిరాగాంధీ అంటే కాంగ్రెస్ పార్టీలోంచి మూలాల్లోంచి వచ్చారు, వాళ్ళే ఆద్యులు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో అన్నిటికీ జరగటానికి వాళ్ళే అనుకోవచ్చు. మరి గాంధీ ఏం చేశాడు? గాంధీ అసలు మరి రాజకీయ పరంగా ఇది రాలేదు కదా. కాకపోతే మరి గాడ్సే విభేదించాడో లేకపోతే ఆయన పాకిస్తాన్ వైపు మాట్లాడాడను ఇంకా ఏదో కారణానికి ఇప్పుడు వాటన్నిటిని ఇప్పుడు గాడ్సే ఆలోచనలనే అంటారు కదా, వాటి గురించి కూడా చూసుకోవాలి. ఇక అసలు గాంధీ పేరే లేకుండా చేశారు. దాంతోపాటు ఆ పథకం స్కీముకు ఉన్న ఊపిరిని కూడా తీశారు. ఇక రాష్ట్రాలు 40% పెట్టుకోవాలి అని అంటే ఏ రాష్ట్రం దానికి ₹1 నిధులు ఇవ్వదు. కేంద్రం డైరెక్ట్గా ఇస్తేనే 100% ఇస్తేనే దాన్ని ప్రజలకు అందించడమే రాష్ట్రాలకు కష్టంగా ఉన్నాయి. వాటిని కూడా తప్పుదోవ పట్టించుకొని పీడీ ఖాతాల్లో వేసుకొని వేరే వాటికి వాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా రాష్ట్రాలు అదే పని చేస్తున్నాయి. మన రాష్ట్రం కూడా అదే పని చేసింది. ఎంజీ నరేగా స్థానంలో జీరామ్జీ, పేరుతో పాటు ప్రయోజనాల్లోనూ మార్పులు. ఉమ్మడి రాష్ట్రంలో కాదు, విభజన తర్వాత ఏపీ ఊరటనిచ్చే స్కీమ్ ఇది. గ్రామాలు అభివృద్ధి బాటలోకి, సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, అంగన్వాడీ భవనాలు, మినీ గోకులాల రూపంలో శాశ్వత ఆస్తులు వచ్చాయి. కరువు పనులకు దొరకటంతో వలసలు తగ్గుముఖం పట్టాయి. 12 ఏళ్లలో 87,000 కోట్ల ప్రయోజనం జరిగింది. పైసా వాటా లేకుండా 52,000 కోట్ల వేతనాలు అందాయి దీని రూపంలో. ఇప్పుడు రాష్ట్రం వాటా 40% భరించాలి అని అంటే ఇక 52,000 అంటే దాదాపుగా ఇప్పుడు చూడండి 15,000 కోట్లు అంటే 60,000 కోట్లు అవుతుంది అనుకోండి. ఇంకా దరిదాపుగా చూడండి 12,000-13,000 కోట్లు ఖర్చు చేసే పరిస్థితులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందా? అట్లాగా
అసలు ఈ నరేగా ఆత్మను తీసేశారు. ఇంతకుముందు ఎంజీ నరేగా దీని పేరు అనుకోండి. కొత్త చట్టం పనికి హామీ లేదు, చెల్లింపులు బాధ్యతలు లేదు, ఇకపై కేంద్రం ఇష్టం, ఎవరికి ఎన్ని నిధులు ఇవ్వాలో నిర్ణయం వారిదే, రాజకీయంగా దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది, రాష్ట్రాలపై భారం, 125 రోజులు పని పక్కదారి పట్టించే ఎత్తుగడ ఇది. సామాజిక ఆర్థికవేత్త జీన్ రోమ్, ఈయన నరేగా పనులు అనే రూపకర్త అనమాట. యూపీఏలో నరేగా రూపకర్త అయిన. ఇక ప్రజలు మెచ్చాలి, జనసేన ఎమ్మెల్యేలకు పవన్ ఉద్బోధ, నిత్యం ప్రజలు దగ్గరగా ఉంటూ సమస్యలు పరిష్కరించండి, నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి, 9 మంది ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం ముఖాముఖి. ఇక జనవరిలో జాబ్ క్యాలెండర్, ఉద్యోగాలు సాధించడానికి అకాడమిక్స్ తోటి ఇండస్ట్రీ అనుసంధానం, నైతిక విలువలపై చట్టం తెచ్చే యోచన చేస్తున్నాం, విద్యావంతులు యువకులు రాజకీయాల్లోకి రావాలి, హలో లోకేష్లో విద్యార్థులతో మంత్రి ముఖాముఖి. నిన్న రాజమండ్రి వెళ్ళారా, అక్కడ వీళ్ళతో పాటుగా మరి పార్టీ కార్యకర్తలను వీళ్ళని కూడా కలిశారు. ఇక చట్టానికి ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టాం, టీడీపీలో అలక జబ్బు ఉంది, ఎమ్మెల్యేలతో ఇబ్బందులుంటే 4 గోడల మధ్య పరిష్కరించుకోండి. టీడీపీలు ఇప్పుడు ఆ ఎమ్మెల్యేతోటి ఇబ్బందులు ఉన్నాయి అని అనుకుంటే ఆ ఎమ్మెల్యేలతోటి ఎవరితోటి డిస్కస్ చేయాలి? డిస్కస్ చేయకుండా యాక్చువల్గా ఇప్పుడు టీడీపీలో అలక జబ్బు ఉంది కదండి, అలక జబ్బుతో పాటు మరొక జబ్బు కూడా ఉంది లోకేష్ గారికి. ఇది డైరెక్ట్గా చెబుతున్నాం. టీడీపీలో మేము అబ్జర్వ్ చేస్తుంది ఏమిటి అంటే అలసత్వపు జబ్బు ఉంది, దాంతోపాటుగా పట్టించుకొని జబ్బు ఉందో ఒకటి. కార్యకర్తలు గ్యారంటీగా అలుగుతారు, అలగకుండా ఎందుకుంటారు? ఏ పార్టీలో కార్యకర్తలు అలగరండి? వాళ్ళకి పదవి రాలేదని అలిగేవాళ్ళు కొంతమంది ఉంటే, ఇంకొక పదవి వచ్చిందని అలిగేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇక్కడ దాంతోపాటుగా ఏంటంటే ఈ అలసత్వం, ఏ విషయంలోనూ సరైన నిర్ణయం రాదు, టక్కన ఇదిగో నిర్ణయం తీసేసుకోలేరు. సరే, రాజకీయ పార్టీలకు అది ఇబ్బందిగానే ఉంటుంది టక్కన నిర్ణయం తీసుకోవటం అనేది, కానీ మరి అది అయ్యే కదా అలకల్ని పెంచేది. ఇక టీసీఎస్ వచ్చేస్తుంది, జనవరి నెలాఖరులోగా విశాఖలో ప్రారంభం, తొలుత 2000 మంది ఉద్యోగులతో ఆపరేషన్స్, మిలీనియం టవర్స్ ఇంటీరియర్ పనులు పూర్తి, ఒకే రోజు తాత్కాలిక కార్యాలయం ప్రారంభం, శాశ్వత క్యాంపస్ భూమి పూజకు సన్నాహాలు. ఇది మొన్న ఆల్రెడీ భూమి పూజ చేశారు. ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళు అద్దె భవనంలో టీసీఎస్ని స్టార్ట్ చేస్తున్నారు. విశాఖపట్నంలో కాగ్నిజెంట్ తర్వాత మరో ఐటీ దిగ్గజం సంస్థ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత జనవరి ఆఖరులోగా కార్యాలయం ప్రారంభించడానికి టాటా కన్సల్టెంట్ సర్వీసెస్ సిద్ధమవుతోంది. కాగ్నిజెంట్ కంటే ముందే ఈ సంస్థ భవనం భూమి కేటాయించిన అనివార్య కారణాలతో ఆపరేషన్లో ఆలస్యమయ్యాయి. టీసీఎస్కు శాశ్వత క్యాంపస్ కోసం ఋషికొండ ఐటీ పార్కులో హిల్ 3పై రాష్ట్ర ప్రభుత్వం 21.6 ఎకరాలు కేటాయించింది. ఒక్కొక్క ఎకరం 99 పైసలు చొప్పున ఇచ్చింది. ఈ 99 పైసల దగ్గర అసలు జగన్మోహన్ రెడ్డికి మామూలుగా లేదు, అసలు కొత్త ఉడికిపోతున్నాడు. అవి ఎంత అయితే ఎంతకి చేస్తున్నారు అని. దాంతోపాటుగా వీళ్ళందరూ ముందుగానే రావటం, అద్దె భవనాల్లోకి వచ్చి ఆడ ఆపరేషన్ స్టార్ట్ చేసి అసలు యాక్చువల్గా చేయాల్సిన పని అదే, కరెక్ట్గానే జరుగుతుంది ఈ రోజున. ఇక బంగ్లాదేశ్లో మళ్ళీ అల్లర్లు, భారత వ్యతిరేకత రాడికల్ సంస్థ ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ హోదీ హత్యతోటి తీవ్ర ఉద్రిక్తతలు, పలు మీడియా సంస్థలపై అల్లరిమొకల దాడి, అవామీ లీగ్ ఆఫీసులపై దాడులు, విధ్వంసం, హిందూ యువకుడిని కొట్టి చంపి చెట్టుకు వేలాడదీసి మరీ మృతదేహానికి నిప్పు పెట్టారంట. అలా ఉంది వాళ్ళ పరిస్థితి. ఆల్రెడీ అగమ్యగోచరంలో ఉన్నారు బంగ్లాదేశ్. అంతర్గత యుద్ధాలు మెండుగా నడుస్తున్నాయి. అధిష్టానం నా వైపే, 5 ఏళ్ళు నేనే సీఎం, 2.5 తీర్మానం ఏం లేదు, నా పదవికి డోకా లేదు. కర్ణాటకలో ఎప్పుడు ఇదే కుంపు, గతంలోకును ఇట్లానే కొట్టుకునేవాళ్ళు. ఒకసారి అయితే ఈ టర్మ్కి ముందు టర్ము కాంగ్రెస్ అధికారంలోకి రావటం, అప్పుడు మరి యడ్యూరప్ప ఆయన
ప్రమాణ స్వీకారం చేసి ఆయన పదవి బల నిరూపణ చేసుకోకుండా దిగిపోతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. బీజేపీ ఆ కాంగ్రెస్లో నుంచి కొంతమంది రాజీనామాలు చేపించి బీజేపీలో చేర్చుకొని అందులో గెలిపించుకొని మళ్ళీ అధికారం వాళ్ళు తీసుకున్నారు. అది చేసిన పాపానికి మళ్ళీ కాంగ్రెస్ వస్తే మళ్ళీ ఇదే కొట్లాట కుంపులాట. ఎవరో ఒకళ్ళు మరి పైన అధిష్టానం కన్నెర్ర చేసి మరి కూర్చోబెట్టే పరిస్థితులు అయితే కనిపించట్లేదు వీళ్ళకేమి. ఇంక మళ్ళీ దీంతో పాటు మొన్ననే బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అని ఊరంతా గోల్ చేసుకున్నారు. సిద్ధరామయ్య ఇంటికి డీకే శివకుమార్ ఇంటికి సిద్ధరామయ్య వెళ్ళి మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. ఆయన నిన్న అసెంబ్లీలో 5 ఏళ్ళు నేనే సీఎం, అసలు 2.5 ఏళ్ల తీర్మానం అని ఒప్పందం ఏం లేదని అన్నాడు. అట్లా ఏం కాదు, ఒప్పందం ఉందన్నట్టుగా మరి డీకే శివకుమార్ మాట్లాడుతూ ఉన్నాడు. ఏం జరుగుతుంది, వాళ్ళు కొట్టుకొని ఏం చేస్తారనేది మాత్రం అర్థం కాని పరిస్థితిలాగా తయారైంది. అవివాహితులైతే ఒప్పు, వివాహితులైతే తప్పు. సహజీవనంపై అలహాబాద్ హైకోర్టు తీర్పు సమాజానికి నచ్చనంత మాత్రాన చట్ట వ్యతిరేకం కాదని వ్యాఖ్య. సహజీవనం లివ్ ఇన్ రిలేషన్షిప్ పై స్పష్టత ఇస్తూ అలహాబాద్ హైకోర్టు 2 తీర్పులు వెలువరించింది. వివాహం కాని మేజర్లు కలిసి జీవిస్తే అది చట్ట వ్యతిరేకం కాదని, విడాకులు తీసుకోకుండా వివాహితులు అదే పని చేస్తే నేరంగా పరిగణించాల్సి ఉంటుందని తెలిపింది. సహజీవనం చేస్తున్న 12 మంది అవివాహిత మహిళలకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించగా మరో జంటకు మాత్రం ఆ సౌకర్యాన్ని నిరాకరించింది. ఈ సందర్భంగా సహజీవనం పరిధులను నిర్ణయిస్తూ జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ ధర్మాసనం వేరు తీర్పులు ఇచ్చింది. సహజీవనం చేస్తున్న తమను కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారని, రక్షణ కల్పించాలని పోలీసులు కోరినా పట్టించుకోవడం లేదంటూ 12 మంది మహిళలు విడివిడిగా దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తి విచారణ జరిపారు. వారికి భద్రత కల్పించాలని ఆయా జిల్లాల పోలీసులు అధికారులను ఆదేశిస్తూ సహజీవనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరికీ నచ్చనంత మాత్రాన ఈ విధానాన్ని చట్ట వ్యతిరేకమైనదిగా భావించలేమని తెలియజేశారు. మానవ జీవన హక్కును అన్నిటికన్నా ఉన్నత స్థానంలో నిలపాలని అవసరం ఉంది. వివాహం చేసుకోలేదన్న కారణంతో భారత రాజ్యాంగం పౌరులందరికీ ప్రసాదించే ఈ ప్రాథమిక హక్కును వీరికి నిరాకరించకూడదు అని పేర్కొన్నారు. ఇక పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. చివరి రోజు గందరగోళమే. ఇక నేషనల్ హెరాల్డ్ కేసు తీర్పుపై హైకోర్టుకు ఈడీ. నేషనల్ హెరాల్డ్ కేసు అని సోనియా గాంధీ, రాహుల్ గాంధీల మీద ఉన్న దాదాపుగా నాకు తెలిసిన ఏకైక కేసు ఇదే అనుకుంటారు. వాళ్ళ మీద ఉన్న ఒకే ఒక కేసు. నేషనల్ హెరాల్డ్ కేసుపై ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఈడీ శుక్రవారం ఢిల్లీ హైకోర్టుకు అప్పీల్ చేసింది. ఆరోపణలకు సంబంధించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే ఈడీ వారిపై ఛార్జ్షీట్ దాఖలు చేసిందని, ఇది చెల్లదని పేర్కొంటూ ట్రయల్ కోర్టు ఈ నెల 16న కేసు కొట్టివేసింది. ఈడీ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకోలేదు. ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని ఈడీ హైకోర్టులో సవాల్ చేసింది. బంగ్లాదేశ్లో అగ్నిగుండం. దైవదూషణకు పాల్పడ్డాడంటూ ఢాకాలో ఆందోళనకారులు దీపు చంద్రదాస్ అనే హిందూ యువకుడిని కొట్టి చంపారు. అనంతరం మెమోన్ సింగ్ హైవేపై ఒక చెట్టుకు వేలాడదీసి నిప్పు పెట్టారు. ఇంత కిరాతకాన్ని కొడిగట్టారంటే కేవలం దైవదోషం చేశాడనేనా? అందులో వాళ్ళ ఇంటర్నల్ అజెండా వేరే ఉంటుంది. ఒకసారి సాక్షిలో ఏమున్నాయని చూసుకుందాం. ఇంకా వీళ్ళది ఎప్పుడు ఇదే గోల. భూములు ఇస్తాం, భవనాలు కట్టిస్తాం, సర్కారు భూములు సత్వాకు సొమ్ములు. సత్వా అనే ఇంకొక ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీ, అది కూడా వస్తూ ఉంటే దానికి కూడా ఏంటంటే మీకు భూములు ఇస్తాం, భవనాలు ఇస్తాం, మేము కావాలంటే మీ వాళ్ళకి శాలరీలు మేమే ఇస్తాం, మీరు వచ్చి కంపెనీలు నడపండి అంటున్నారు అనేది వీడు వ్యంగ్యాస్త్రం. ఈ సాక్షిలో వచ్చింది, ఒకసారి చూద్దాం. ఐటీ ముసుగులో అప్పనంగా భూములు, ఆపై రియల్ ఎస్టేట్ వ్యాపారం. అంతా కట్టు కథ, మాయ అన్నమాట. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారని చెప్పి, ఎందుకంటే వాళ్ళకి తెలుసు అది అట్లా భూములు ఉంటే ఏం చేయాలి, దాని మీద డబ్బు
ఎలా పిండాలి అనేది వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి వాళ్ళు అదే చెబుతారు. బాబు సర్కారు బరితెగింపు, విశాఖలో వేల కోట్ల విలువైన భూమిని రియల్ కంపెనీలకు కారు చౌకగా కేటాయింపు. నిన్న మరి ఈ ఐటీ సముదాయాలు వీళ్ళందరికీ రహేజా కంపెనీ వాళ్ళు భూములు కేటాయించారు. అదే వాళ్ళకి రెసిడెన్షియల్ వీటికి కోసం కేటాయించిన భూముల్ని. దాని మీద కోర్టుకు వెళ్ళాడు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అంట, దానికి లాయర్గా ఉంది. ఇప్పుడు మళ్ళీ దీని మీద కూడా వెళ్ళి కోర్టుకు వెళ్ళటమే, ఇంకా చేసేది ఏముంది? మీకు ఇష్టం లేదు, దానికోసమని ఓ పేపర్ ఉంది, అందులో ఇలా రాసుకుంటారు, అయినా పట్టించుకోవట్లేదు ఎవరు. ఏం చేద్దాం? విశాఖలో వేల కోట్ల విలువైన భూమి రియల్ కంపెనీలకు కారు చౌకగా కేటాయింపు. సగం భూమిలో వాణిజ్యం, రెసిడెన్షియల్ భవనాలు కట్టి అద్దెలు వసూలు చేసుకునేందుకు పచ్చజెండా. భవనం నిర్మించే ఖర్చులతోటి అయ్యే వ్యయంతో సగభాగాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. నిర్మాణ వ్యయంలో చదరపు అడుగుకి 2,000 చొప్పున ఎదురు చెల్లిస్తున్న సర్కారు. భూమి, మౌలిక వసతులు, నిర్మాణ ఖర్చు రాయితీలు ప్రభుత్వానివే. చివరికి లబ్ధి పొంది వసూలు చేసుకునేది ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు. ఎలాగా? మరి మీ స్వామీజీ గారికి ఇచ్చారు, ఆయన ఏదో పీఠం డెవలప్ చేసుకోవటానికను లేదు వేద పాఠశాల పెడతానను ఏదో చెబితే, అందులో సగానికి మళ్ళీ మీరే పర్మిషన్ ఇస్తారు, దాంట్లో కమర్షియల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చని. దాన్నే కదా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూమిని వెనక్కి తీసుకుంది. దాని మీద కూడా బోల్డ్ అని కుంపులు, అందులో సిఎస్ అలాగన్నాడని, ఫైళ్ళు తొక్కి పట్టారని ఇచ్చేది అన్నీ. సమగ్రత, నిజాయితీ అభ్యర్థుల్లో ఇవే కీలకం. పిఎస్సీలు వీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. జాతీయ సదస్సులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అభ్యర్థుల్లో ఇవే కీలకం. సర్వీస్ కమిషన్లు వీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. జాతీయ సదస్సులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రభుత్వ పరిపాలన నిష్పక్షపాతంగా స్థిరంగా కొనసాగించడంలో అధికారుల పాత్ర కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు. ఈ వార్త ఎందుకు చదువుకుంటున్నామంటే, ఇది ఎందులోనైనా ఎలాగనే వస్తుంది, న్యూట్రల్గానే ఉంటుంది కాబట్టి దీంట్లో వాళ్ళ ఉద్దేశాలు కలుపుకోవటానికి, ఇందాక ఆ వార్తలో కలుపుకోవటానికి లేదు కాబట్టి ఇందులోగానే చదువుకోవచ్చు మనం ఈ వార్తని. ఇలాంటి కొన్ని వార్తలే చదువుకోవటానికి సాక్షి పత్రిక పనికొచ్చేది. అధికారుల ఎంపిక బాధ్యత పబ్లిక్ సర్వీస్ కమిషన్లపై ఉందని గుర్తు చేశారు. ఈ విషయంలో సమగ్రత, నిజాయితీ అనే కీలక అంశాలకు పిఎస్సీలు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ లక్షణాలు ఉన్న వారిని ఎంపిక చేస్తే ఈ ప్రభుత్వ వ్యవస్థ పకడ్బందీగా ముందుకెళ్తోంది. ఈ 2 అంశాలు రాజీ పడేందుకు అవకాశం లేవని, నైపుణ్యాలు, సామర్థ్యాల సంబంధిత లోపాలుంటే వాటిని సరిదిద్దుకోవటం, ఇతర కార్యక్రమాలు, వ్యూహాల ద్వారా అధిగమించవచ్చని, కానీ సమగ్రత లోపం తీవ్రమైన సవాళ్లను రేకెత్తిస్తుంది. వాటిని అధిగమించడం అసాధ్యం. కాబట్టి పిఎస్సీలు తాము నియమించే అభ్యర్థుల విషయంలో నిజాయితీ, సమగ్రత అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి అని పేర్కొన్నారు. ఇదే సత్వాకు భూములు. తెలంగాణలో ఆదాయం, ఏపీలో ఆల్ ఫ్రీ. ప్రజల ఆస్తులకు ధర్మకర్తగా ఉండాల్సిన చంద్రబాబు సర్కారు వేల కోట్ల విలువైన భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు పప్పు బెల్లాల మాదిరి అప్పగిస్తోంది. ఒక పక్క హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ సంస్థలకు వేలం ద్వారా భూములను విక్రయిస్తూ పోటీతత్వాన్ని పెంచి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆదాయాన్ని పొందుతుంటే, రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు సర్కారు అత్యంత ఖరీదైన భూములు కేవలం 99 పైసలకు కేటాయిస్తూ ఖజానాకు తూట్లు పొడుస్తోంది. ఇది ఐటీ ఇండస్ట్రీ ఫుల్గా డెవలప్ అయిన తర్వాత, అక్కడ ఉన్న జీవన ప్రమాణాలు, స్థితిగతులు కూడా బాగా పెరిగిన తర్వాత అప్పుడు భూమికి ఒక విలువ వచ్చింది. దాంతోపాటుగా ఔటర్ రింగ్ రోడ్డు, అక్కడ ఫెసిలిటీసు, మౌలిక సదుపాయాలు అన్నీ కూడా అయిన తర్వాత జరుగుతున్న పరిస్థితి ఇది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణలో ఉన్న హైదరాబాద్కి పోలిక ఎక్కడైనా ఉందా? ఇది ఇంతకు ముందు ప్రతి ఒక్కళ్ళు హైదరాబాద్నే డెవలప్ చేసే పనిలో ఉన్నారు. అది గతంలో నుంచి కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న వ్యవహారం. ఇప్పుడు మన రాష్ట్రం ఏర్పడిందే 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు దాటకపోయే, ఇక్కడ ఎటువంటి కనీసం అమరావతిలో ఇప్పటికీ మౌలిక సదుపాయాలు లేని పరిస్థితులు ఉంటే ఇక్కడ ఎలాగొస్తుంది? విశాఖలో కూడా, ఋషికొండ వీటిల్లో కూడా ఎలాగా అంత పెద్ద హైదరాబాద్తో పోల్చుకునే డెవలప్మెంట్ ఎక్కడుంది?
ఇక్కడ అమ్మితే మరి అంత అమ్ముడు పోతాయా? ఇక బాబు మరో క్రెడిట్ చోరీ, వేగంగా రిజిస్ట్రేషన్లు బాబు గొప్పేనట. వైఎస్ జగన్ హయాంలో ఈయనకి ఒక ఒక బంపర్ ఆఫర్ ఇవ్వచ్చండి జగన్మోహన్ రెడ్డి గారికి. మాటికి ముందు అది నేనే పెట్టా, ఇది నేనే పెట్టా, అదే నేనే చేసేసా, ఇదే నేనే చేసేసింది అని. మొన్న కానిస్టేబుళ్ళకి నియామక పత్రాలు ఇచ్చిందంటూ కూడా అన్నీ మేము చేస్తే చివరిలో పత్రం వచ్చి ఆయన ఇచ్చాడు అని దాని మీద వాళ్ళ అధికార ప్రతినిధులు వెంకటరెడ్డి లాంటి వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు వేగంగా రిజిస్ట్రేషన్ జరగటం కూడా జగన్మోహన్ రెడ్డి గొప్పతనమేనంట. వైఎస్ జగన్ హయాంలో జరిగిన సంస్కరణలు తన ప్రతిభేనంటూ ప్రచారం. నిజానికి నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తయ్యే విధానాన్ని తెచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే, కానీ కాలేదు ఆ రోజున. అందుకోసం 2023లోనే సాఫ్ట్వేర్ కార్డు 2.0 అమల్లోకి అయినా కూడా దాన్ని తీసి పక్కన పెట్టాం. మనం రిజిస్ట్రేషన్లు కూడా మనం సచివాలయంలో తీసుకొచ్చి దాంట్లో కూడా మతలబులు పెట్టి ఎన్ని రకాలైన వ్యవహారాలు మొత్తం ఉన్నాయో అన్నిట్లోనూ అందులో దాన్ని రిజిస్ట్రేషన్ అనేది ఒక పెద్ద అబాస్పాలు చేసేశారు. మీకు జెరాక్స్ కాపీలు మాత్రమే ఇస్తాం, ఒరిజినల్ ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. ఇవన్నీ కూడా మరి ఆయన క్రెడిట్ చోరీ చేసేసాడా? అసలు యాక్చువల్గా చెప్పుకుంటా పోతే జగన్మోహన్ రెడ్డి మీద చెప్పడానికి బోలెడంత ఉంది. ఆయన 5 సంవత్సరాల్లోనే ఒక 50 సంవత్సరాలకి సరిపడా మొత్తం చేసి వెళ్ళాడు. అలాంటివి చెప్పుకుంటా పోతే ఇప్పుడు ఒక్కొక్కటి కడుక్కుంటా వస్తుంటే ఆ క్రెడిట్ నాదే, ఈ క్రెడిట్ నాదే, చివరాఖరికి ఈయనకి ఇదే జబ్బు పట్టేటట్టుంది. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ మొక్కను తీసుకొచ్చి భారతదేశంలో ఇక్కడ పెట్టింది నేనే అని అన్నా కూడా ఆశ్చర్యం ఏం లేదు. అలా ఉంది ఆయన పరిస్థితి. సో ఇదండి ఈ రోజున ఆంధ్రజ్యోతి, సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనకున్న అసలు వాస్తవాలు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చివరి వరకు చూసిన వాళ్ళకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి.